హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమతో ముచ్చట. ఈ వీడియోలో అయితే మగ్గం వర్క్‌తో రాఖీ అయితే ట్రై చేశాను. సో, వచ్చింది. సో, అదే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ ఏంటనేది చూపిస్తున్నాను. సో, దీనికి కావాల్సినవి మగ్గం వర్క్ చేయడానికి చిన్న ఫ్రేమ్ అయితే తీసుకున్నాను. మగ్గం సూది తీసుకున్నాను. క్లాత్, బీడ్స్ ఇంకా అవన్నీ మన ఇంట్రెస్ట్ అండి. మనం చేసే డిజైన్ బట్టి అనమాట. సో, ఇక్కడ మధ్యలో చిన్న క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఏంటంటే నేనైతే అది ఫ్రేమ్ బిగించుకొని క్లాత్ పెట్టుకొని ఫ్రేమ్ అయితే నీట్‌గా ఫిక్స్ చేసుకోవాలండి. ఫిక్స్ చేసుకున్న దాన్ని బట్టే మనకి వర్క్ అనేది నీట్‌గా వస్తదనమాట. ఫిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే బ్రో అని లెటర్స్ అయితే రాసుకున్నాను. రాసుకుని దానిపైన నేను కట్ బీడ్స్ అయితే తీసుకున్నానండి. కట్ బీడ్స్‌తో అయితే స్టిచ్ చేసుకున్నాననమాట. చూసారు కదా! బ్రో అని స్టిచ్ చేసుకున్నాను కదా! దానికి చుట్టూ 753 థ్రెడ్ అయితే థ్రెడ్ అయితే తీసుకున్నాను. థ్రెడ్‌తో అయితే బార్డర్ అయితే స్టిచ్ చేసుకున్నాను. చూసారు కదా! బార్డర్ అయితే స్టిచ్ అయిపోయిన తర్వాత నేనిక్కడ 4 సైడ్స్ గీసుకున్నాననమాట. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రెక్టాంగిల్ షేప్‌లో అయితే డిజైన్ చేస్తున్నాను. సో, రెక్టాంగిల్ షేప్‌లో అయితే గీసుకున్న తర్వాత దానికైతే నేను స్టోన్ చైన్ అయితే అటాచ్ చేశాను. స్టోన్ చైన్ అటాచ్ చేసిన తర్వాత పూసలైతే కుడుతున్నాననమాట గోల్డ్ కలర్‌వి. సో, మీకు ఇష్టం లేదు అంటే మీరు రౌండ్ షేప్‌లో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. వేరే ఏ మోడల్ అయినా కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చనమాట. బీడ్స్ అయితే నేను స్టిచ్ చేస్తానండి. మీకు ఇంకా వేరే ఏమైనా ఉంటే మీ దగ్గర అవైనా స్టిచ్ చేసుకోవచ్చు. డిఫరెంట్‌గానే స్టిచ్ చేసుకోవచ్చు. సో, కొంచెం డల్‌గా ఉందని చెప్పి నేను డార్క్ కలర్ బోర్డర్‌ని లోపల స్టిచ్ చేశాననమాట. కొంచెం హైలైట్ అవుతదని చెప్పి. సో, ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేయడం కోసం నేనైతే ఒక కార్డ్ అయితే తీసుకున్నాను. ట్యాగ్స్ ఉంటాయి కదా! సో, ఆ ట్యాగ్ కార్డ్ అయితే తీసుకున్నాను. కొంచెం స్టిఫ్‌గా ఉండడం కోసం. సో, దాన్ని లోపల అయితే పెట్టుకోవాలనమాట. అప్పుడు కొంచెం స్టిఫ్‌గా అయితే ఉంటుంది. సో, దాన్ని ఆ సైజ్ బట్టి మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన సైజ్ బట్టి మనం లోపలైతే కట్ చేసుకొని దాన్నైతే స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేయడం కోసం మనమైతే ఫ్యాబ్రిక్ గ్లూ కానీ లేకపోతే B7000 గ్లూ కానీ యూజ్ చేయొచ్చు. మ్యాక్సిమం B7000 గ్లూ అయితే త్వరగా స్టిక్ అవుతుంది. సో, దానికోసం చూస్తున్నారు కదా! అలా స్టిక్ చేసేసుకోవడమే లోపల పెట్టి. ఇలా డిఫరెంట్‌గా మనకి కావాల్సిన ఏయైనా డిజైన్స్ మనం స్టిచ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా సరదాగా ట్రై చేశాను. సో, కార్నర్స్ అయితే కట్ చేసేసుకొని క్లాత్‌నైతే ఆ పేపర్‌కి స్టిక్ చేయడం కోసం కార్నర్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. సో, ఎలా వచ్చిందనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకే అర్థమవుతది. ఆల్రెడీ వీడియో అనేది కొంచెం ఫాస్ట్‌లోనే పెట్టాను. ఎందుకంటే లెంథీ ప్రాసెస్ అవుతుంది. మళ్ళీ ఎక్కువ టైం పట్టేస్తుంది. చూడడానికి ఇబ్బంది పడతారని చెప్పి. సో, నేనైతే అది 7000 గ్లూతో అయితే క్లాత్ అంతా కూడా నీట్‌గా ఎక్కడ మడతలు లేకుండా స్టిక్ చేసుకోవాలనమాట. ఎక్స్ట్రాస్ ఉంటే పేపర్‌ని కట్ చేసేసుకోవడమే. వన్ సైడ్ ఎక్స్ట్రా అనిపించింది నాకు. అందుకని ఆ వన్ సైడ్‌ని నేను కట్ చేసుకొని అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అడ్జస్ట్ చేసుకుంటే మీకైతే నీట్‌గా వచ్చేస్తదనమాట. చూసారు కదా! వన్ సైడ్ ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఎక్స్ట్రా కట్ చేసేసి గ్లూ పెట్టి స్టిక్ చేసేస్తున్నాను. సో, ఈ క్లాత్ మళ్ళీ కనిపించకుండా పైన కూడా మనం వేరే పేపర్‌ని అయితే స్టిక్ చేసుకోవచ్చు. అప్పుడు పీస్ అనేది రాకుండా ఉంటుందనమాట. ఊడకుండా ఉంటుంది. అండ్ దీనికి మనం థ్రెడ్ కూడా అటాచ్ చేసుకోవాలి కదా! సో, దానికోసం కూడా థ్రెడ్ లోపల పక్క స్టిక్ చేసేసి పైనైతే పేపర్ పెట్టుకుంటే థ్రెడ్ కూడా ఊడకుండా ఉంటుంది. సో, ఆ ఉద్దేశంలో బ్యాక్ అయితే పేపర్ తీసుకున్నాననమాట నేను. థ్రెడ్ మనకి కావాల్సిన సైజ్ అనమాట తీసుకోవాలి. నేను అలాగా 2 స్ట్రింగ్స్ తీసుకున్నాను. 2 లైన్స్ తీసుకున్నాననమాట. తీసుకుని దాన్నైతే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ బ్రో అనేది దానికైతే బ్యాక్‌కి గమ్‌తో మనం అటాచ్ చేసుకోవడమే. మిడిల్‌కి మనం అడ్జస్ట్ చేసుకొని చూస్తున్నారు కదా! వీడియోలో చూస్తున్నట్టుగా మనమైతే స్టిక్ చేసుకోవాలి. మీకు లావుగా కావాలంటే సింగిల్ థ్రెడ్‌నైనా తీసుకోవచ్చు. బట్ నేను కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పి ఇలా అయితే తీసుకున్నాను. నా దగ్గర పెద్ద పెద్ద పూసలైతే లేవండి. సో, దానికోసం నేను ఇక్కడ ఉన్న చిన్న చిన్న వాటిలతోనే చూపిస్తున్నాను. పెద్ద పెద్ద పూసలైతే సింగిల్ థ్రెడ్ అయితే సరిపోతుంది. లేదు అంటే ఇంకా డిఫరెంట్ మోడల్స్‌లో మనమైతే ఈ దారానికి పూసలనేవి అటాచ్ చేసుకొని మనమైతే కట్టుకోవచ్చనమాట. ఇక్కడ నేను జస్ట్ సింపుల్‌గా ఉన్న మెథడ్‌లోనే చూపిస్తున్నాను. 2 థ్రెడ్స్ తీసుకున్నాను కదా! సో, థ్రెడ్స్‌ని ఏం చేశానంటే అవి కిందకైతే ఉన్నాయి. సో, దాన్ని కొంచెం పైకైతే తీసుకొని ముడైతే వేసుకుంటున్నాను. అప్పుడు థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది అండ్ గట్టిగా ఉంటుంది.
అంటే ఈ పైన వచ్చిన బోర్డర్స్తో పాటు ఈవెన్గా ఉండడం కోసం నేనైతే థ్రెడ్ని పైకి తీసుకున్నాను అనమాట. పైకి తీసుకుని అక్కడైతే 3 అయితే వేసుకోవాలి. 4 సైడ్స్ కూడా అలాగే ఈవెన్గా పైకి అయితే తీసేసుకోవాలి. నీట్గా పైకి తీసేసుకొని అవైతే పక్కన 3 వేసుకోవాలండి. సో 4 సైడ్స్ కూడా చూపిస్తున్నాను కదా, కొంచెం చిక్కలు పడుతూ ఉంటుంది, జాగ్రత్తగా అయితే తీసుకోవాలండి. ఇక్కడ కావాలంటే సిల్క్ థ్రెడ్ అయినా తీసుకుని, సిల్క్ థ్రెడ్ అయితే 4-5 లైన్స్ అయితే తీసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడైతే 4 సైడ్స్ కూడా తీసేసాను. వాటిని 3 అయితే వేసుకోవాలి. 3 వేయడం చూపిస్తున్నాను. సో పైనుంచి తీసాం కదా, కింద వైపు ఉంటుంది కదా, ఆ కింద దాంట్లో నుంచి మళ్ళీ పైనుంచి తీసింది దారం అయితే 3 అయితే వేసుకోవాలండి. అప్పుడు మనకి దారం అనేది కదలకుండా ఉంటుంది. మెయిన్ సేమ్ అదే ప్లేస్లో ఉంటుందన్నమాట. కావాలంటే మనం గ్లూ కూడా పెట్టేసుకుని అటాచ్ చేసుకోవచ్చు. అలానే 4 సైడ్స్ కూడా మనం 3 అయితే వేసేసుకోవాలి. 3 వేసుకుంటే సేమ్ ప్లేస్లో ఉంటుందండి, జరగకుండా ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్లో అయితే మనం స్టిక్ చేసుకోవచ్చు. లేదు బ్రో అని లెటర్ కాకపోయినా మీరు లోపల వేరే ఏదైనా కూడా ఫ్లవర్స్ అని కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్గా ఏమైనా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. సరదాగా ట్రై చేశానండి అసలు ఎలా వస్తుంది అని. సో బాగానే వచ్చింది, అందుకని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, 3 అయితే జాగ్రత్తగా వేసుకోవాలండి. థ్రెడ్స్ అనేవి త్వరగా చిక్కుపడిపోతాయి, మెయిన్ ప్రాబ్లం అదే. 3 అయితే పడిపోయింది. సో 4 సైడ్స్ కూడా అలా 3 అయితే వేసేసుకోవడమే. అదే సింగిల్ థ్రెడ్ అయితే ఈ ప్రాబ్లం ఏమీ ఉండదు. డైరెక్ట్గా సేమ్ అటు ఇటు కూడా సింగిల్ థ్రెడ్తో కొంచెం లావుగా ఉండేలాగా మనం పోస్టులు అయితే స్టిక్ చేసుకుంటే ఈజీగా అయితే అయిపోతుంది. ఇక్కడ 4 థ్రెడ్స్ 4 సైడ్స్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది అనమాట. 3 అయితే వేసేసుకున్నాను కదా, ఇప్పుడు వీటికి కట్ బీడ్స్ అయితే ఎక్కించుకుంటున్నానండి. కట్ బీడ్స్ ఎలా ఎక్కిస్తున్నాను అనేది ప్రాసెస్ చూసేయండి, చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళైతే చూడండి. కొన్ని అయితే తీసుకుని మగ్గం సూదికి ఎక్కించుకున్నానండి. మగ్గం సూదికి ఎక్కించుకుని ఆ దారాన్ని అయితే మగ్గం సూది స్టార్టింగ్లో పెట్టి పూసలను అయితే దానిలోకి ఎక్కించేయడమే. ఈజీగా ఎక్కిపోతాయండి. లేదు అంటే సూది దారంతో కూడా ఎక్కించుకోవచ్చు. అలానే 4 సైడ్స్ ఎక్కించేసుకుని ఇప్పుడు వాటిని 3 వేసుకోవడం కోసం కొన్ని పూసలు అయితే తీసుకున్నాను అనమాట. పూసలను అయితే తీసుకుని కొన్ని అయితే ఎక్కించేసి అప్పుడు 3 అయితే వేసుకుంటే మనకి డిజైన్లా అయితే ఫామ్ అవుతుందండి. సేమ్ ప్రాసెస్లో అయితే పూసలు కూడా ఎక్కించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, పూసలు కూడా ఎక్కిపోయినాయి. ఇప్పుడు కదలకుండా మనం అయితే 3 అయితే వేసుకోవాలి. 2 ఈవెన్గా వచ్చేలా చూసుకొని 3 అయితే వేసుకోవాలి. ఆ పూసలు బయటకు రాకుండా ఉంటాయి అన్నమాట. సో పూసలు బయటకు వస్తున్నాయా లేదా అని మనమైతే చూసుకొని 3 అయితే వేసుకోవాలండి, లేకపోతే పూసలు అనేవి మొత్తం బయటకు వచ్చేస్తాయి. దగ్గరగా అయితే 3 వేసుకోవాలి, లేదా థ్రెడ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో కనిపించకుండా టైట్గా ఉండేలాగా 3 అయితే వేసుకోవాలి. నాకైతే పూసలు బయటకు వస్తున్నాయి, సో దానికోసం ఇంకా 3 అయితే వేసుకుంటున్నాను నేను. అదే లావుగా ఉండే థ్రెడ్ అయితే ఒక 3 అయితే సరిపోతుందండి. నేను తక్కువ తీసుకున్నాను కదా, ఎందుకంటే ఈ పూసలు మళ్ళీ ఎక్కవని. సో ఇప్పుడైతే 3 సరిపోయింది, బయటకైతే రావట్లేదు. సో నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో 3 అయితే వేసుకోవాలండి. పూసలు ఎక్కించుకొని బయటకైతే రావట్లేదు, చూస్తున్నారు కదా. సో సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాను దీనికి కూడా. మొత్తం రెడీ అయిపోయాక ఎలా ఉన్నది లుక్ చూసేయండి. సో అంతా రెడీ అయిపోయిందండి. సో చూసారు కదా, నీట్గా అయితే కనిపిస్తుంది కదా బ్రో అనే లెటర్. సో చేయికి కూడా పెట్టి చూపిస్తాను ఎలా ఉందనేది. చూస్తున్నారు కదా, నీట్గా కనిపిస్తుంది. సైడ్స్ ఇంకా లావువి పెట్టుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది. బట్ నా దగ్గర లావుగా ఉండే పూసలు అయితే లేవు కాబట్టి నేను ఇవే చూపిస్తున్నాను. గోల్డ్ ఎందుకంటే క్లాత్ షైనింగ్ కూడా గోల్డ్లో ఉంది కాబట్టి గోల్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి నేను. మీరైతే డిఫరెంట్ కలర్స్ కూడా తీసుకోవచ్చు. సో దారం ఎక్స్ట్రా ఎందుకు తీసుకుని కట్టుకోవడం కోసం ఉంటుందని. మీకు నచ్చితే కమెంట్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఇదేంటి వీడియో, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయండి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.